హైదరాబాద్ కామినేని చౌరస్తాలో ఓ కారు షోరూం సిబ్బంది రెచ్చిపోయారు. అంబులెన్స్ డ్రైవర్లపై విచక్షణారహితంగా కర్రలతో దాడి చేశారు. తమ వ్యాపారానికి అడ్డొస్తున్నారని చితకబాదారు. గత కొన్నేళ్లుగా అంబులెన్స్ డ్రైవర్లు కామినేని ఫ్లైఓవర్ కింద వాహనాలు పార్కింగ్ చేస్తున్నారు. అయితే అక్కడ పార్క్ చేయకూడదంటూ అంబులెన్స్ డ్రైవర్లతో న్యూ మల్టీ కార్ షోరూం యజమానికి గొడవకు దిగాడు. షోరూం సిబ్బందితో కలిసి కర్రలతో దాడి చేశాడు. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గొడవను ఆపేందుకు ప్రయత్నించిన ట్రాఫిక్ పోలీసులతో షోరూం యజమాని వాగ్వాదానికి దిగాడు. ఈ ఘటనలో గాయపడిన వారిని హాస్పిటల్కు తరలించారు. ఎందుకన్నా పెద్ద హైదరాబాద్ కామినేని చౌరస్తాలో పార్కింగ్ విషయమై కారు షోరూం యజమానికి, సిబ్బందికి, అలాగే అంబులెన్స్ డ్రైవర్లకి గొడవ జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వెంకట్ అడిగి తెలుసుకుందాం. వెంకట్, ఏదైతే కామినేని ఆసుపత్రికి ఎదురుగా ఉన్న ఫ్లైఓవర్ కింద ఈ గొడవ జరిగింది. మొత్తానికి కామినేని ఆసుపత్రితో పాటు చుట్టుపక్కల ఉన్న ఆసుపత్రికి సంబంధించిన అంబులెన్స్ అన్ని కూడా కామినేని ఫ్లైఓవర్ కిందనే పార్క్ చేస్తూ ఉంటారు. గతంలో కూడా ఈ విషయంపై పలుసార్లు వాగ్వాదం జరిగిన తర్వాత స్థానిక పోలీసులు, స్థానిక జిహెచ్ఎంసీ అధికారులు కలిసి అక్కడ ఉన్న ప్రైవేటు వాహనాలన్నింటినీ కూడా షిఫ్ట్ చేసి కేవలం ఎమర్జెన్సీకి సంబంధించిన అంబులెన్స్ లోనే అక్కడ పార్క్ చేయాలని చెప్పేసి కూడా గతంలో అధికారులు ఆదేశించారు. అయితే గత కొద్ది రోజులుగా కామినేని హాస్పిటల్ పక్కనే ఉన్న న్యూ మల్టీ కార్ అని సెకండ్ హ్యాండ్ కార్ ను విక్రయించే సిబ్బంది అక్కడ పార్క్ చేస్తూ వాళ్ళ సొంత వ్యాపారం చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే వీళ్ళు ఎటువంటి ప్రభుత్వానికి ఎటువంటి ఫీజు చెల్లించకుండా ప్రభుత్వ స్థలంలో కూడా పార్క్ చేస్తున్నారని చెప్పేసి అంబులెన్స్ డ్రైవర్లు ఆరోపిస్తున్నారు. అయితే మాకు అధికారుల నుంచి అనుమతి ఉంది, గత కొన్నాళ్ళుగా అంబులెన్స్ అంటే రోజులు సాయం చేసేందుకే ఇక్కడ పెట్టుకుంటున్నాము, దీనికి సంబంధించి అధికారులు కూడా ఆదేశాలు ఇచ్చారని చెప్పేసి అంబులెన్స్ డ్రైవర్లు చెప్తున్నారు. అయితే గత కొద్ది రోజులుగా ఈ ఇద్దరి మధ్యలో వివాదం తీవ్రస్థాయికి జరిగింది. ఈ రోజు ఏదైతే న్యూ మల్టీ కార్ సిబ్బంది అక్కడ అంబులెన్స్ డ్రైవర్లను అక్కడి నుంచి ఖాళీ చేయాలని చెప్పేసి వాళ్ళతో వాగ్వాదం జరిగిన నేపథ్యంలో పరిస్థితి మాట పెరిగి తీవ్ర కొట్టుకునే వరకు వచ్చింది. తర్వాత న్యూ మల్టీ కార్ సంబంధించిన సిబ్బంది అంబులెన్స్ డ్రైవర్లపై దాడికి పాల్పడే సమయంలో, అదే సమయంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులు కూడా కలగజేసుకుని ఆ గొడవను తగ్గించే ప్రయత్నం చేశారు. ఈ గొడవలో కొంతమందికి గాయాలైన వాళ్ళని వెంటనే స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి అయితే తరలించారు. మొత్తానికైతే ఈ గొడవ చూస్తే ఈ స్థలం అంటే అక్కడ చాలా ఖరీదైన స్థలం కావటము, తర్వాత అక్కడ కార్లను విక్రయించే వాళ్లకు అనుమతి కేవలం వాళ్ళ షెడ్ లోపలే ఉంటుంది, బయట ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పార్క్ చేయకూడదు అని చెప్పేసి రూల్స్ చెప్తున్నాయి. అయినప్పటికీ కూడా కొంత స్థానిక నాయకులు అండగావచ్చు, తర్వాత స్థానిక ఎవరైతే అధికారులు అండగావచ్చు, వాళ్ళు అందరూ చూసుకుని న్యూ మల్టీ కార్ సిబ్బంది తమపై అక్రమంగా దాడి చేశారని చెప్పేసి కూడా అంబులెన్స్ డ్రైవర్స్ ఆరోపిస్తున్నారు. అయితే కేవలం మేము చేసేది ప్రభుత్వ రోగులకి అత్యవసరంగా సాయం చేస్తున్నాము. హైదరాబాద్ లో పలు చోట్ల కూడా దీనికి సంబంధించి జిహెచ్ఎంసీ సిబ్బందికి కావచ్చు, తర్వాత ట్రాఫిక్ పోలీసులు కావచ్చు క్లియర్ అయిన స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. ఎమర్జెన్సీ అంబులెన్స్ లకు రోడ్డు పైన కావచ్చు ఒక సేఫ్టీ ప్లేస్ లో పార్క్ చేసుకునే సదుపాయం కల్పించారు. ఇవన్నీ కూడా గతంలో అధికారుల నోటీస్ లో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు కేవలం ఇట్లా సిబ్బంది ప్రైవేటు వ్యక్తులు వచ్చి తమపై దాడి చేయటము తగు చర్య కాదని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్నారు. అయితే ఈ గొడవను ఏదైతే తగ్గించడానికి వచ్చిన, కంట్రోల్ చేయడానికి వచ్చిన ట్రాఫిక్ ఎస్ఐతో పాటు వాగ్వాదం చేశారు. దీంట్లో అంటే చెప్పలేని పక్ష ప్రయోజనంతో వాళ్ళందరూ కూడా మాట్లాడి వాళ్ళను గొడవ తగ్గించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా మొత్తం పోలీసులపై కూడా దాడి చేసే ప్రయత్నం చేశారు. ఈ కేసులో ఎల్బీఆర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరి రైట్ వెంకట్, థ్యాంక్స్ ఫర్